ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొంతమంది మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్య కానీ భర్త కానీ మోసం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయితే ఆస్ట్రాలజీ ప్రకారం భాగస్వాములను ఈజీగా మోసం చేసే రాసులు ఉంటాయి. మరి ఆ రాసులు ఏంటో మనం తెలుసుకుందాం. ఆలుమగలు అన్నాక అనునిత్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నంత కాలం వారి వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరితో మరొకరు ప్రేమలో పడి వారి మధ్యలో ఆకర్షణ ఉంటే చాలు, వారి బంధం ఎంతో అందంగా సాగిపోతూ ఉంటుంది. మీ బంధంలో ఆనందంతో నింపే వాటిలో రొమాన్స్తో పాటు రతిక్రీడ కూడా ఒకటి. రతిక్రీడ అంటే మీరు మీ భాగస్వామితో శారీరకంగా కలవడం మాత్రమే కాదు, మీ ఇద్దరిలో ఒకరిపై ఒకరికి ప్రేమ పెంచుతుంది. అంతేకాదు మీ ఇద్దరి మధ్య దాపరికాలను సైతం దూరం చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరు తమ భాగస్వామితో ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఇతరులపై మోజు పెంచుకుంటూ ఉంటారు. తమను ఎంతో ప్రేమిస్తున్న వారిని కూడా మోసం చేయాలని భావిస్తారు. అయితే అలా అందరూ కావాలని చేయరు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ రాశుల వారు తమ భాగస్వామిని సులభంగా మోసం చేస్తారు. మరి ఆ రాశులు ఏంటంటే మిథున రాశి. ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆశిస్తారు. అయితే వీరు సంబంధంలో ఉన్నప్పుడు వీరు తమ భాగస్వామి తమతోనే ఎక్కువగా ఉండాలని అనుకుంటారు. అయితే వీరికి టైం మారినప్పుడల్లా మూడ్ మారిపోతూ ఉంటుంది. వీరు తమ భాగస్వామిపై ఏదైనా విషయంలో గొడవ పడితే మాత్రం ఇతరులపై మోజు పెంచుకుంటారు. తమ భాగస్వామి నుండి ఆశించింది ఏది లభించకపోయినా ఇతరులతో అది కావాలని కోరుకుంటారు. ఇక సింహరాశి వారు రిలేషన్షిప్లో చాలా డ్రామా నడుపుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా చాలా విషయాల్లో తమ భాగస్వామి తమ మీదే ఫోకస్ పెట్టుకోవాలని కోరుకుంటారు. అయితే వీరిని తమ పార్ట్నర్స్ పట్టించుకోవడం లేదని భావిస్తే మాత్రం వారిని మోసం చేయడానికి ఏమాత్రం ఆలోచించరు. ఇతరులతో వెంటనే వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇక తులారాశి వారికి రొమాన్స్ అంటే చాలా ఇష్టం. వీరు ఎలాంటి వ్యక్తులతో అయినా సంబంధాలను కలుపుకోవడానికి ఆసక్తి చూపుతారు. అందుకే వీరు తమ భాగస్వామిని సులభంగా మోసం చేయాలని భావిస్తారు. సాధారణంగా పెళ్లి తర్వాత ఇలాంటి తగ్గిపోతాయని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు పెళ్లి తర్వాత కూడా రొమాన్స్ పరంగా ఏమాత్రం తగ్గరట. వీరు వివాహ జీవితం మొదలైన తర్వాత కూడా రతి క్రీడలు రెచ్చిపోతారట. ఇక కుంభరాశి వారు పెళ్లి చేసుకున్నప్పటికీ తమ భాగస్వామిని మోసం చేసేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అయితే వీరు ఇతరులతో శారీరక సంబంధాలు మాత్రం పెట్టుకోరు. వీరు తమ మాజీ ప్రేయస్కి లేదా ప్రియుడికి ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేయడం లేదా కాల్ చేయడం అంటే చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇలాంటి రిలేషన్స్ లేకపోతే కొత్త వారిని ఎలాగైనా ఫ్లర్ట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇది కూడా ఒక రకంగా తమ భాగస్వామిని మోసం చేయడమే అని గ్రహించాలి. ఇలాంటి విషయాలు తమ భాగస్వామికి తెలిస్తే వారు తమ వివాహ జీవితాన్ని సంతోషంగా గడపలేరు. ఇక మీనరాశి వారు రిలేషన్షిప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీరు తమ భాగస్వామిని ఎలా మోసం చేయాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు వీరికి భావోద్వేగ బంధాలంటే చాలా ఇష్టం. వీరికి సంబంధాల్లో ఉన్నప్పుడు ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే వీరు తమ ప్రవర్తనను బట్టి భాగస్వామితో కాకుండా ఇతరులతో ఎక్కువగా క్లోజుగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశుల వాళ్ళు భాగస్వాములను అతి సులభంగా లేదా ఈజీగా మోసం చేసే రాశులుగా ఉంటారని మరి ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పబడుతుంది. ఇందులో మీ రాశి ఉంటే ఒకసారి అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ గంటను కొట్టడం మర్చిపోవద్దు. అలాగే మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.